సలాం నమస్తే అండ్ వెల్కమ్ టు ఆల్. చాలా సంతోషం అండి. ఈరోజు మీరు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ వచ్చున్నారు. సో అందరు పెద్దలు అందరూ మాట్లాడారు. మన ఎక్స్ఎంపీ రాపాల్ గారు కూడా మాట్లాడారు. పెద్దలు అందరూ మాట్లాడారు. సో ఈరోజు ముఖ్యంగా నేను ఒకటి విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఈరోజు ఇది వైద్య సంబంధించిన ఒక విషయం. నేను ఎప్పుడు అంటే మెడికల్ షాప్స్కి జనరల్గా ఏంటంటే నేను ఓపెనింగ్స్కి వెళ్ళను. అస్సలు మెడికల్ విషయంలో వైద్య విషయంలో వచ్చేటప్పటికి నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. అదే మాదిరిగా తినే పదార్థాలు కానీ తాగే పదార్థాలు కానీ ఇవన్నిటికీ యాడ్ అంబాసిడర్ అడిగినప్పుడు అంతా చాలా జాగ్రత్తగా మనకు బాగా తెలిస్తే తప్ప నేను ముందుకెళ్ళను. అయితే మొన్న రీసెంట్గా మాకు రమేష్ మంతేనా నా బాంబేలో నాకు మంచి ఫ్రెండ్, ఒక మంచి మిత్రుడు, బాంబే ఎప్పుడు వెళ్ళినా కూడా ఉంటారు. దాదాపు 25 సంవత్సరాల నుంచి నాకు ఫ్రెండ్. ఎప్పుడు ఎలాంటి అంటే జనరల్గా బాంబేకి వస్తే మాకు స్వాగతం ఇవ్వడం, మీటింగ్స్కి వెళ్ళడం, రిలీజియస్ మీటింగ్స్కి వెళ్ళడం అవన్నీ తప్ప ఏం లేదు. అయితే మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడేవన్నా అన్నారు. చెప్పండి అన్నాను. ఇట్లా ఇట్లా మెడికల్ షాప్ అది ఇది అంటే నాకు మొత్తం చెప్పండి అని చెప్పాను. ఇట్లా మహేష్ గారి పేరు చెప్పారు, జనరిక్ మెడిసిన్ గురించి చెప్పారు, జెన్మిస్ గురించి చెప్పారు. ఇట్లా తక్కువ ధరలో ఇస్తున్నారండి ఇట్లా మెడిసిన్స్. అందులో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ అంటే రమేష్ గారు తెలుసు, అప్పుడు మహేష్ గారు నాకు తెలియదు, తర్వాత తెలుసుకున్నాను. అయితే ముఖ్యంగా దీంట్లో ఏంటంటే మన ప్రధానమంత్రి గారు మోడీ గారు ఆయన ఆశీర్వాదం ఉంది దీంట్లో. ఆయన ఇది చూసిన తర్వాత చెప్పండి రమేష్ ఏం చేయాలి అని అంటే మీరు ఇట్లా ఓపెనింగ్కి రావాలి, మీరు ఎంత తీసుకుంటారు, మీకు ఏం కావాలన్నారు. అసలు మీరు మొత్తం చెప్పండి, ముందు నాకు మ్యాటర్ చెప్పండి అన్న. ఇట్లా 30% తగ్గిస్తామండి మెడిసిన్స్ మీద. చాలా వరకు మెడిసిన్స్ ఉన్నాయి, కొన్ని మెడిసిన్స్ అయితే లేవు. కానీ ఒక మంచి దృక్పథంతో వాళ్ళు చేయాలనుకుంటున్నారు వాళ్ళు అన్నప్పుడు నేను చెప్పాను నేను వస్తాను, కానీ నాకు ఒక కండిషన్, మీరు అది ఒప్పుకుంటే నేను వస్తానని చెప్పాను. ఎందుకంటే ఇప్పటివరకు నేను ఎక్కడ యాడ్ ఇవ్వలేదు, మెడిసిన్స్కి నేను యాడ్ ఇవ్వలేదు. మెడికల్ షాప్ వెళ్ళాను, మిత్రులు అడుగుతారు అది ఓకే, మెడికల్కి నేను యాడ్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇది యాడ్, నేను చెప్పేది ఏంటంటే దిస్ ఇస్ అన్ అడ్వర్టైజ్మెంట్. ఎందుకంటే ఇక్కడ అన్ని విషయాలు ఇక్కడ కలిసి ఉన్నాయి. ఇక్కడ నేను ఒకటే అడిగాను, నేను ఈరోజు నన్ను మీరు పిలుస్తున్నారు, ఈరోజు నన్ను ఇంత మీరు మర్యాద గౌరవిస్తున్నారు. ఎందుకంటే నేను సినిమా మనిషి, సినిమాలో ఇన్ని సంవత్సరాలు 47 సంవత్సరాలు నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. 100 సినిమాలు నేను తెలుగులో హీరోగా చేశాను. మొత్తం 800 సినిమాలు తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, ఒరియా, భోజ్పురి, మరాఠీ, బంజారన్ లాంగ్వేజ్ ఇన్ని భాషలు చేశానంటే అది మెయిన్గా మా సినిమా ఇండస్ట్రీ, మా సినిమా టెక్నీషియన్స్, మా సినిమా ప్రొడ్యూసర్స్, మా సినిమా డైరెక్టర్స్, మా సినిమా ఆర్టిస్టులు, వాళ్ళ వల్ల ఈరోజు నేను ఇంత లెవెల్కి వచ్చాను. పబ్లిక్ అభిమానంతో కూడా వచ్చాను. కానీ నేను ఈరోజు ఒకటి అడుగుతున్నాను, అది మీరు అవుతుందా లేదా చెప్పండి, అప్పుడు నేను నిర్ణయం తీసుకుంటాను. ఏమిటి అన్నారు, మీరు కన్సెషన్ ఇస్తున్నారు, తక్కువ రేటుకి ఇస్తున్నారు, బాగానే ఉంది. కానీ మా సినిమా ఇండస్ట్రీ, మా ఫిలిం అండ్ టీవీ వాళ్ళకి మీరు ఏం చేస్తారు? వాళ్ళకి కూడా ఇచ్చిన కన్సెషన్ కన్నా ఏదైనా ఒక తక్కువ కన్సెషన్ మీరు ఇవ్వాలి. ఎందుకంటే చాలామంది పేద టెక్నీషియన్స్ ఉన్నారు, వాళ్ళ పాపం వాళ్ళకి నిద్ర ఉండదు, వాళ్ళకి తిండి ఉండదు, వాళ్ళకి ఫ్యామిలీ లైఫ్ ఉండదు, అన్నీ వాళ్ళ పాపం వాళ్ళ వృత్తి మీద వాళ్ళు డెడికేట్ చేసి ఉదయం నుంచి రాత్రి వరకు వాళ్ళు పనిచేస్తుంటారు. డ్రైవర్స్ నుంచి డైరెక్టర్ వరకు అయినా సరే వాళ్ళు కష్టపడుతుంటారు. కొందరు కష్టాల్లో ఉంటారు, కొన్ని నష్టాల్లో ఉంటారు. అయినా పని కోసం పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఉద్యోగం కావాలని పాపం చేస్తారు. కానీ వాళ్ళ ఆరోగ్యం చాలా ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ అనేది మెయిన్ ఫ్యాక్టర్. అది కాకుండా వేరే కొన్ని రోగాలు ఉంటాయి. మరి వీటికి మీరు ఏం ఇస్తారంటే నేను హామీ ఇస్తానని చెప్పి మహేష్ గారు లైన్లో వచ్చారు. మహేష్ గారు నాకు డబ్బులు వద్దు, అంబాసిడర్ ఉండమంటారే, నేను ఉంటాను, కానీ ఓ కండిషన్ ఉంది. రమేష్కి ఇప్పుడే చెప్పాను, మీరు ఇట్లా అనౌన్స్ చేయాలి మా ఫిలిం అండ్ టీవీ సర్కిల్కి, టెక్నీషియన్స్కి మెయిన్గా, తర్వాత పేద అంటే ఈ జూనియర్ ఆర్టిస్టులు ఎవరైతే కొంచెం కష్టాలు ఉన్నారు, మందు అంటే మెయిన్ ఇందాక కూడా ఎవరో చెప్పారు, మెయిన్ రోగాలు వచ్చేది బ్లడ్ ప్రెషర్ అండ్ డయాబెటీస్ వల్ల. అది కొనుక్కోవడానికి డబ్బు లేక అది వదిలేస్తున్నారు, అక్కడి నుంచి వేరే రోగాలన్నీ వస్తున్నాయి. సో మ్యాక్సిమం వాళ్ళకి ఏంటంటే మీరు చెప్తున్న డిస్కౌంట్ కన్నా తక్కువ ఇస్తే నేను వస్తాను, నేను ఓపెనింగ్ చేస్తాను, లేకపోతే నన్ను వదిలేయండి అన్నాను. లేదు సార్ నేను ఇప్పుడే మాట్లాడతాను చెప్పి రమేష్, మహేష్ ఇద్దరు మాట్లాడుకొని, మీరు చేసేది మంచి కార్యక్రమం అండి, ఎందుకంటే మేము మాట ఇవ్వాలి, మీకు మేము మాట ఇస్తున్నామండి, మీ ఫిలిం అండ్ టీవీ టెక్నీషియన్స్, ఆర్టిస్ట్ అని ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి మేము ఇస్తామని చెప్పారు. అప్పుడు నేను ఈ ప్రోగ్రామ్కి నేను ఒప్పుకున్నాను, ఈరోజు వచ్చున్నాను. సో మనస్ఫూర్తిగా భగవంతుడి ఆశీర్వాదాలు మా రమేష్ మీద, మా మహేష్ మీద, ఈ జనరిక్ మెడిసిన్స్, ఈ జెన్విస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళ మీద ఉండాలి. ఈ సర్వీస్ వాళ్ళు కంటిన్యూ చేయాలి. నేను అంబాసిడర్గా ఉంటాను. ముఖ్యంగా అంటే ప్రజలందరూ నాకు కావాలి, కానీ అందరిది భారాన్ని వాళ్ళ మీద వేయకూడదు. ఫస్ట్ ఓన్లీ నా సినిమా సర్కిల్ అంటే స్టంట్ పై, ఎందుకంటే మీకు తెలుసు స్టంట్ కానీ డాన్స్ కానీ పాపం ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా పాపం వాళ్ళకి ఉద్యోగంకి వెళ్ళాలి. జ్వరం ఉండి చెప్పి వాళ్ళు పడుకోలేరు, కాళ్ళకి దెబ్బ తగిలిని చెప్పేసి డాన్సర్స్ ఇంట్లో ఉండలేరు, చేయి ఎత్తలేకపోతుందని చెప్పి ఫైటర్స్ ఉండలేరు. ప్రతి ఒక్కరు రావాలి. ఇంట్లో ఎన్ని కష్టాలు ఉన్నా వాళ్ళు రావాలంటే మందులు తీసుకుంటే వాళ్ళు రావచ్చు. ఇఫ్ ద బాడీ ఈజ్ స్ట్రాంగ్, ద మైండ్ ఈజ్ స్ట్రాంగ్. అది ఏది లేనప్పుడు కష్టం. కాబట్టి నా రిక్వెస్ట్కి వాళ్ళు అంగీకరించారు. దీనికోసం నేను ఇది ఒప్పుకుంటున్నాను, అంబాసిడర్గా ఉంటున్నాను. వాళ్ళు ఎక్కడెక్కడ రమ్మంటే అక్కడ నేను వెళ్తాను. నాది ఒకటే రిక్వెస్ట్, నాది ఏంటంటే నేను సినిమా వాడు కాబట్టి నా దీంట్లో నేను అడుగుతున్నాను. తర్వాత అంటే వాళ్ళు బాగా ఉండి వాళ్ళ తర్వాత అన్నీ ఉంటాయి. అప్పుడు తర్వాత ఎవరైతే పీపుల్ హూ కెనాట్ ఎఫోర్డ్ అలాంటి వాళ్ళకి లెట్ us గివ్ సంథింగ్.
పీపుల్, అండ్ ఇంకో రిక్వెస్ట్ కూడా సేమ్, పీపుల్ హూ కెన్ అఫోర్డ్ ప్లీజ్ డూ నాట్ మిస్యూజ్ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ పీపుల్ హూ కెనాట్ అఫోర్డ్. ఎవరికైతే పాపం వాళ్ళు కొనుక్కోలేరో వాళ్ళ కోసం ఇది వాళ్ళు ఆఫర్ ఇస్తున్నారు. ఎవరైతే కొనుక్కోలేరో మీరు దయచేసి డబ్బు పెట్టి మీరు కొనుక్కోండి. ఎందుకంటే అలాగే మన అందరు ప్రజలందరికీ న్యాయం జరగాలంటే ఎవరైతే కొనుక్కున్న స్థామిత ఉందో వాళ్ళు దయచేసి మీరు కొనుక్కోండి. ఎవరికైతే లేదో, ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఫిల్మ్ అండ్ టీవీ వాళ్ళు మీరు ఐడి కార్డు తీసుకొని రావాలి. మీరు ఐడి కార్డు చూపిస్తే తప్పకుండా ఈ షాప్లో మీకంటే మ్యాక్సిమం ఇక్కడ ఏమేమి ఉన్నాయో అది వాళ్ళు తప్పకుండా ఇస్తారు. సో మళ్ళీ ఒకసారి మహేష్ గారికి, మా మిత్రుడు రమేష్ గారికి, మొత్తం జెన్విస్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో, జనరిక్ మెడిసిన్స్ ఎవరైతే తయారు చేశారో, అలాగే ఈ ఒక అద్భుతమైన ఒక స్కీమ్ని మనకి ప్రధానమంత్రి మోడీ గారు ఇది పరిచయం చేసి మరి ఆయన ఆశీర్వదించడంతో ఆయన బాగుండాలి, అందరూ బాగుండాలి. ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ యువర్ హోల్ హార్టెడ్ సపోర్ట్ సార్. దానికి నిదర్శనంగా ఈ లెటర్ కూడా మీకు చూడండి. సో అఫీషియల్లీ సినిమా అంటే టీవీ టెక్నీషియన్స్ ఎందుకంటే కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఇది నేను చేస్తున్నానండి. ఏ రూపాయి నయా పైసా తీసుకోకుండా నా సేవలు అంబాసిడర్గా ఇది ఎక్కడెక్కడ వీళ్ళు నన్ను అడుగుతారో అన్ని చోట్లకి వెళ్తాను. ఇదే కండిషన్ మీద నేను వెళ్తాను. సో ఎందుకంటే ఈరోజు వైద్య దానాలు చాలా ఉన్నాయి, అయితే వైద్య దానం అనేది చాలా గొప్ప విషయం. ఎంతోమంది జీవితాన్ని, ఎంతోమంది కాపురాలు వాళ్ళు కాపాడతారు. భగవంతుడి ఆశీర్వాదాలు వాళ్ళ ఫ్యామిలీకి ఉండాలి, వాళ్ళకి ఉన్నత స్థాయికి ఎదగాలి, మంచి పేరు. ఈ విధంగా వాళ్ళకి కొంచెం, ఎందుకంటే వాళ్ళు మెయింటైన్ చేయాలంటే వాళ్ళు కూడా కొంచెం డబ్బులు కావాలి కాబట్టి, స్టాఫ్ ఉండరు కాబట్టి ఆ మాత్రం మా వాళ్ళకి ఇవ్వాలి. మిగతాన్ని మ్యాక్సిమం వాళ్ళు చేస్తున్నారు. అన్నీ అడిగాను, చాలా వరకు డిస్కౌంట్ ఉంది. సినిమా ముఖ్యంగా మా ఫిలిం అండ్ టీవీ టెక్నీషియన్స్కి, ఆర్టిస్ట్కి మళ్ళీ చెప్తున్నాను, కన్సెషన్ ఇది ఉపయోగించుకోండి. దయచేసి మీరు ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. సిగ్గుపడకుండా వచ్చి మీరు మందులు తీసుకొని మీ ఆరోగ్యాన్ని, మీ ఫ్యామిలీకి ఏదైతే మీరు వచ్చి ఇక్కడ తీసేసుకోండి. మీ కార్డు, మీ ఐడి కార్డు మటుకు దయచేసి చూపించి, మిస్యూజ్ మటుకు దయచేసి చేయవద్దు. ఎందుకంటే మంచి మనసుతో వాళ్ళు చేస్తున్నారు కాబట్టి దయచేసి మిస్యూజ్ చేయవద్దు. ఇలాంటి వాళ్ళు మనకు కావాలి, ఇలాంటి షాప్స్ చాలా రావాలి, ఇలాంటి మనుషులు దేశం మొట్ట ఎక్కడికి వెళ్ళినా వాళ్ళందరూ వాళ్ళు ఉండాలి. కాబట్టి వాళ్ళని మీరు కాపాడాలి, మీ చేతిలో ఉంది. బట్ అట్ ది సేమ్ టైం మీరు వచ్చి మీరు హ్యాపీగా మీరు మందులు తీసుకోండి. మీరు మీ నగరంలో ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఇప్పుడే కాల్ చేయండి లేదా లీడ్ ఫారం నింపి మీ వివరాలను సమర్పించండి.